విధి నిర్వహణలో జర్నలిస్టులపై దాడికి పాల్పడిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. జర్నలిస్టుల నిరసనకు వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. పరిగి అమరవీరుల చౌరస్తా వద్ద ఉన్న జేడీహెచ్ ప్రైవేట్ పాఠశాల సిబ్బంది విద్యార్థుల చేత బరువైన వస్తువులు మోయిస్తుండగా ముగ్గురు జర్నలిస్టులు అక్కడికి వెళ్లి దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్కూల్ సిబ్బంది వీడియోలు ఎందుకు చిత్రీకరిస్తున్నారంటూ సదరు జర్నలిస్టులపై దాడికి దిగారు. స్కూల్ సిబ్బంది దాడి చేసిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. జర్నలిస్టులపై దాడి చేసిన స్కూల్ సిబ్బంది యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పరిగి బస్టాండ్ ముందు నిరసన వ్యక్తం చేశారు. నిరసన అనంతరం ర్యాలీగా వెళ్లిన జర్నలిస్టులు పాఠశాల సిబ్బంది యజమానులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎంఈఓ హరిచందర్ కు వినతి పత్రం అందజేశారు. దేశంలో పోలీసుల తర్వాత మీడియా ఎక్కడ ప్రాణహాని ఉన్నా కానీ ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా అని మీడియా ముందుంటున్నది. అదేవిధంగా మీడియా మీద దాడి చేయడం చాలా అమానుషము, చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజా సమస్యలను ప్రజలకు తెలియజేయడానికి మీడియా అన్ని విధాల ప్రయత్నిస్తున్నందుకు కొంతమంది దాడి చేయడము, వాళ్లకు మింగుడు పడక మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడం అన్యాయము. అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా పోలీసులను కూడా కోరుతున్నాము. 24 గంటలు మీడియా సోదరులు ఒక్కడే పోతుంటారు. ఏ రాత్రి అంటే ఆ రాత్రి పోయి స్థలానికి పోయి సంఘటన స్థలానికి పోయి సమస్యలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. పరిగి పట్టణంలో ఉన్నటువంటి జేడీహెచ్ ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులతోని అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పని చేపించుకుంటుంటే బెంచీలను కింది నుంచి పైకి అట్లనే పైనుంచి కిందికి ఆ రకంగా వాళ్ళ అవసరాల కొరకు విద్యార్థులతో పని చేయిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విలేకరుల దృష్టికి రాగా వాళ్లను పోయి అక్కడ ఉన్నటువంటి పని చెప్పకూడదని వీడియో తీస్తుంటే మీరు మా స్కూల్కి వచ్చి వీడియో తీస్తారా, మా ఇష్టం మేము ఏమైనా చేసుకుంటామనే రీతిలో అహంకార పూరితంగా విలేకరుల పైన దుష్భాషలు ఆడి వాళ్ళపైన దాడి చేసినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారికి మద్దతుగా మేము సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేస్తూ ఆ దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని పోలీసు అధికారులను డిమాండ్ చేస్తున్నాము. పాతికేళ్లపై దాడి చేసిన వారిని వెంటనే స్కూల్ వెంటనే